రోజున ఆయన జలదీక్షలో భాగంగా ఆసనం వేస్తా ఉన్నారు. యోగాసనం చేసి రాజధాని రైతులకు నిరసన వ్యక్తం చేస్తాం జరుగుతూ ఉంది. ఈ రోజు మనం గమనిస్తే అమరావతి రాజధాని రైతులు 300వ రోజుకి చేరడం జరిగింది. ఈ రోజున సుమారుగా 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు అమరావతి రాజధానికి ఇస్తే ఈ రోజున ఏ ప్రభుత్వమైనా కానివ్వండి ఈ రోజున జగన్ రెడ్డి గారు తన స్వార్థపూరితంగా 3 రాజధానులు అని చెప్పేసి మరి ఆ రోజున ఏదైతే రాజధాని రైతులందరికీ కూడా దగ్గర సేకరించిన పొలాలని వాళ్ళకి ఇవ్వకుండా రోడ్లు అన్ని కూడా వేసి వాళ్ళని అలోలక్షణ అని చెప్పి గాలికి వదిలేసి ఈ రోజున చేయడం అనేది చాలా దారుణం అని చెప్పేసి మీ అందరికీ చెబుతా ఉన్నాను. ఈ రోజున ఆ రైతులందరికీ కూడా సంఘీభావంగా సిరిపురపు రాజబాబు గారు ఈ రోజున యోగాసనం చేయడం వారందరికీ కూడా నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున నిరసన కార్యక్రమానికి కల్దిండి మండల ఎంపీపీ అభ్యర్థి తోట లక్ష్మి గారికి మరి సర్పంచ్ రిజర్వేషన్ సర్పంచ్ అభ్యర్థి కనకదుర్గ గారు మరి తెలుగుదేశం నాయకులు మరి నున్న సుబ్రహ్మణ్యం గారు భట్టు గారు మరి భీమాల నాని గారు కేసిరెడ్డి రాజేష్ గారు మరి వలవల రవితేజ గారు మరి అందరూ కూడా జన సైనికులందరూ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. మేము ఈ జలదీక్ష చేస్తా ఉన్నాము. ఈ ఎప్పుడైనా సరే ఒకటే రాజధాని మరి అది కూడా రాజధాని అమరావతి అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎంతమంది వచ్చి ఏం చేయాలనుకున్నా సరే రాజధానిని ఇంచు కూడా కదపలేరని చెప్పేసి మేము చెబుతా ఉన్నాము. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము రాజధాని రైతులందరికీ కూడా ఎప్పుడూ కూడా అండగా ఉంటామని చెప్పేసి ఎక్కడ ఉన్నా సరే రాజధాని అమరావతి అని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఈ రోజు సుమారుగా మీరు చూస్తా ఉన్నారు రాజబాబు గారు సిరిపురపు రాజబాబు గారు యోగాసనం నీటి ద్వారా చేస్తానే ఉన్నారు. ఇప్పుడు కూడా చేసి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. మేము ఈ నిరసన దీక్ష రాజధాని రైతుల వరకే ఇప్పటివరకు 300 రోజులు చేశారు. ఇక్కడి నుంచి మేము కూడా చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకుని రాజధానిలోనే అమరావతిలోనే రాజధాని అని చెప్పేసి ప్రకటించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఆ రోజున మరి రైతులకి రోడ్లు కానీ అవన్నీ కూడా ఎటువంటి హామీ ఇవ్వకుండా చేయకుండా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. చెప్పినా సరే గత ప్రభుత్వాలు కానీ ఇవన్నీ కూడా తప్పు జరుగుతా ఉంది. మరి ఆ తప్పుని పునరావృతం కాకుండా ఆ రాజధానిలోనే పెట్టి చేయాలని చెప్తాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కక్ష పూరితంగా మరి ఈ రోజు ప్రభుత్వం మీదే ఉంది. ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు కానీ అవన్నీ కూడా తప్పులు జరిగినప్పుడు మీ ప్రభుత్వం ఉంది. ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా జైల్లో ఏం చేయాల్సిన బాధ్యత మీకుంది. కానీ మీరు అలా చేయకుండా రాజధాని మార్చడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మీ అందరూ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనిపైన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీవ్రంగా స్పందించి రాజధాని రైతులందరికీ కూడా ఎప్పుడు అండగా ఉంటారని చెప్పేసి చెబుతా ఉన్నాం. మేము గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు తుళ్లూరు అవన్నీ కూడా ప్రకటించి ఆయన ఏదైతే చెప్పారో అదే విధంగా ఇవాళ కూడా జరుగుతా ఉందని చెప్పేసి మీకు చెబుతా ఉన్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఆయన బుద్ధిని మార్చాలని చెప్పి అమరావతిలోని రాజధానిని ఉంచాలని చెప్పి మేము ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. మేము మరి ఇప్పుడు చూస్తా ఉంటే రాజబాబు గారు సుమారు 10 నిమిషాల నుంచి కూడా ఆ జలదీక్షలో యోగాసనం వేసి నీటిపైన ఉన్నారు. ఆయన మరి ఇలాగే నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాను. ఈ రోజు నోన సుబ్రహ్మణ్యం గారు మాట్లాడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జై అమరావతి, అమరావతిని కాపాడుకుందాం, అమరావతిని జై అమరావతి. జలదీక్షలో పాల్గొన్న మాజీ సర్పంచ్ సిరిపురపు రాజబాబు గారికి అలాగే నియోజకవర్గ జనసేన పార్టీ చలపతి గారికి అట్లాగే నాని అన్నయ్యకి రాజేష్ గారికి మా ఎంపీటీసీ అభ్యర్థి కోరుకొల్లు ఎంపీటీసీ రామాదేవి గారికి సర్పంచ్ అభ్యర్థి నీలాదుర్గ దేవికి అట్లాగే పట్టు మహేష్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ అమరావతి 300 రోజులుగా కొనసాగుతుంది. అక్కడ నిరసన దీక్ష చేస్తున్నారు రైతులు. అలాగే వాళ్ళకు మద్దతుగా ఇక్కడ కోరుకుల్లో జలదీక్షలో జలాసనం వేసి మన రాజబాబు గారు సుమారుగా 1 గంట సేపు నుంచి జలాసనం ఉన్నారు. అట్లాగే ఆయన ఈ సాయంత్రం వరకు అలా చేయమని అలా చేస్తూనే ఉంటారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులను చూసి 300 రోజులుగా దీక్షలు చేస్తారు. అమరావతినే రాజధాని కొనసాగించాలని కోరడం అయింది. చూస్తా ఉన్నారండి. మేము ఈ కైకలూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మరి ఈ రోజున ఈ దీక్ష ఇక్కడ సిరిపురపు రాజబాబు గారు మరి ఆయన యోగాసనం ద్వారా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి అదేవిధంగా గ్రామ కోరుకుల్లో గ్రామ నాయకులందరూ కూడా భీమల నాని గారు కానివ్వండి, ఎంపీపీ అభ్యర్థి
లక్ష్మి గారు కానివ్వండి, మరి కనకదుర్గ గారు కానివ్వండి, మరి నాయకులు అందరి సమక్షంలో ఈ రోజు చేస్తా ఉన్నాం. మరి అన్ని చోట్ల కూడా ఈ రోజున కైకలూరు నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా చేస్తా ఉన్నారు దీక్ష అనేది. వారికి రాజధాని రైతులకి ఎప్పుడూ కూడా మేము ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పేసి, ఒకటే రాజధాని అని చెప్పేసి మీ అందరికీ చెబుతాం. అది అమరావతి అని చెప్పేసి మేమంతా చెబుతా ఉన్నాం మేము. మరి ఈ రోజున 13 జిల్లాలకి ఒకటే రాజధానిగా అమరావతి నడిబొట్టునందని చెప్పేసి మీకు చెబుతా ఉన్నాను. మరి ఏదైతే గత ప్రభుత్వ పాలకులు చేసిన తప్పులు ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. మరి ఆ రోజునే మెడ్రాస్ నుంచి విడిపోతే హైదరాబాద్ అని చెప్పి మళ్ళీ హైదరాబాద్ వాళ్ళు తమిరితే మళ్ళీ విజయవాడ రాజధాని గారు పెట్టి మళ్ళీ ఇక్కడ కాదు మళ్ళీ 13 జిల్లాలని అంటే అది ఒప్పుకునే ప్రసక్తి లేదు. మరి అక్కడ ఎక్కడైతే రాజధాని అన్న వైజాగ్ వాసులు కానివ్వండి, అటు సైడ్ వాసులు కూడా వ్యతిరేకించే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నారు. ఈ రోజు ప్రజాగ్రహణకి గురి కావద్దని చెప్పేసి మీ అందరికీ చెబుతా ఉన్నాం మేము. మరి రాజధాని 300 రోజులకి దీక్ష చేస్తున్న రైతులందరికీ కూడా మా సంఘీభావం ఎప్పుడూ ఉంటుందని చెప్పేసి, మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ సంఘీభావంగా ఉంటామని చెప్పేసి, త్వరలోనే ఈ ఉద్యమాన్ని మేము తీవ్ర స్థాయికి దాలుస్తామని చెప్పేసి మీ అందరికీ చెబుతా ఉన్నాం మేము. జై అమరావతి, అమరావతి రైతులకు అండగా, అమరావతి రైతులకు అండగా. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మార్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి. జై అమరావతి, జై అమరావతి. మరి చూస్తున్నాం రాజబాబు గారు సుమారు పావుగంట కావస్తున్నా సరే ఆయన నీటిలోనే ఆయన యొక్క నిరసనని చేయడం చాలా ఆనందం. మరి పెద్దలు ఈ రకమైన నిరసనలు చేసి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ చూసినా సరే మరి ఆయన నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాము. మరి జనసేన పార్టీ ఈ రోజున ఈ యొక్క రాజధాని రైతులకు అండగానే ఎప్పుడు ఉంటుంది, వారికి తోడుగా నిరసన కార్యక్రమాలు చేస్తానే ఉంటామని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం మేము. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. ఈ రోజున జనసేన పార్టీ